హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిల్ప. ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి గోంగూర పుల్లగూర ఆంధ్ర స్టైల్లో చేసి చూపించబోతున్నాను. ఇది రైస్లోకైనా బిర్యానీలోకైనా చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక కట్ట గోంగూర శుభ్రంగా ఒలిచి కడిగి తీసుకున్నాను. ఇప్పుడు కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఏమేమి ఉన్నాయో అవన్నీ వేసుకొని ఈ పోపు చిటపటలాడే వరకు వేయించుకొని ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. అలాగే 2 రెమ్మల కరివేపాకు, 1 ఎండుమిర్చి, 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకొని ఇది కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఈ పుల్లగూరలో కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అందులోనూ ఉల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువగానే వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా తీసుకున్నది 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన టమాటాలు కూడా వేసుకోవాలి. టమాటాలు కూడా 2 లేదా 3 వేసుకోండి. ఇలా రుచికి తగినంత సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఇందులో కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ గ్యాస్ని ఒక 2-3 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇవన్నీ మెత్తబడే వరకు వేయించుకొని మనం శుభ్రంగా కడిగి తీసుకున్న గోంగూరని ఇందులో వేసుకోవాలి. ఈ గోంగూరని కూడా బాగా కలుపుకోవాలండి. ఈ గోంగూర కూడా ఇందులో వేగితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా చూడండి, లో టు మీడియం ఫ్లేమ్లో ఈ గోంగూర కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో నేను ఎక్కువ వాటర్ ఏమీ వేయట్లేదు, ఒక చిన్న టీ గ్లాస్తో వేసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. ఈ గోంగూర పులుగూర అనేది కొంచెం స్పైసీగా ఉండాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకుని 1 లేదా 2 విజిల్స్ వచ్చే వరకు ఈ గోంగూరని ఉడికించుకోవాలి. చూడండి, ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆవిరంతా నార్మల్ అయిన తర్వాత మూత తీసి చూస్తే గోంగూర చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం పప్పు కొద్దితో ఈ గోంగూరని బాగా ఎనుపుకోవాలండి. మీకు అవసరమైతే కొద్దిగా నీళ్ళు కూడా యాడ్ చేసుకోండి, లేదు అనుకుంటే ఇలాగే ఎనుపుకోండి. రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని సంగట్లోకైనా బిర్యానీలోకైనా రైస్లోకైనా ఎంతో రుచిగా ఉండే గోంగూర రెడీ.